యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టను. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినను. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితునెను. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ భాగంలో 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసినప్పుడు దొంగలు దోచుకునేవారు అనే వారిని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. అలా కాకుండా ఇక్కడ మనం ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో జీతగాళ్లను గురించి చెప్తున్నాడు. ఈ దొంగలు వచ్చినప్పుడు దోచుకునే వాళ్ళుగా ఉంటారని, వారికి ఈ గొర్రెల యొక్క క్షేమం కాకుండా వారి యొక్క క్షేమాన్ని, తర్వాత వారి యొక్క సౌకర్యాన్ని చూసుకునే వాళ్ళుగా ఏమాత్రం కూడా లక్ష్యం లేకుండా ఉంటారు. అలాగే జీతగాడు కూడా అలాగే ఉంటాడనే విషయాన్ని చెప్తున్నాడు ప్రభు. కానీ 2 చోట్ల కూడా ఈ 10వ వచనంలో చూసినప్పుడు గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని. తర్వాత ఈ 11వ వచనంలో చూసినప్పుడు గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును గొర్రెల కాపరి. తర్వాత 17వ వచనంలో కూడా నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ 2 సందర్భాలలో కూడా దొంగలు జీతగాళ్ళకి భిన్నంగా ప్రభువు తన ప్రాణాన్ని అర్పించేవాడుగా గొర్రెల కొరకు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం చదువుతున్నటువంటి ఈ జీతగాడు అనేటువంటి భావంలో ఎవరైతే ఈ గొర్రెలను గురించినటువంటి సరైన ఎటువంటి సంబంధం, క్షేమాన్ని, మంచి మేతను ఇచ్చేటువంటి విధంగా లేకుండా ఉంటారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక అధ్యాయంలో చూసినప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయం 45వ వచనంలో, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చడు చూచి ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టిన దినములలో ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించను. ఇతడు ఏమి చేస్తున్నాడంటే ఆ గొర్రెల యొక్క క్షేమానికి బదులుగా అతడు తన స్వార్థం చూసుకుంటూ దాసీలను తన తోటి దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, అంటే గొర్రెల యొక్క క్షేమం కాకుండా తన శరీరాన్ని పోషించుకొని సుఖపెట్టుకునేటువంటి దానిలో ఉండమంటున్నట్లుగా కనబడతాడు. అందుచేత అతడు గొర్రెలకు ఎటువంటి తగినటువంటి ఆహారం ఇవ్వాలో ఆ విధంగా ఆహారం ఇచ్చేటువంటి స్థితిలో ఉండడు. అలా కాకుండా ఇంకొక ఉదాహరణ కనుక మనం చూస్తే, ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో ఈ గుడ్డివాని తల్లిదండ్రులని పరిసయ్యులు పిలిచి అడిగినప్పుడు, ఈ పరిసయ్యులు ఎవరైనా సరే యేసు ప్రభువు కనుక దేవుని కుమారుడిని అంగీకరించినట్లయితే సమాజ మందిరంలో నుంచి వెలివేస్తామని ముందుగా నిర్ణయించుకున్నారు. అది ఎరిగినటువంటి ఈ గుడ్డివాని తల్లిదండ్రులు అతడిని యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడకుండా, కానీ తన కుమారుడి మీద వచ్చేటువంటి నిందను, ఉపద్రవాన్ని అతన్ని నెట్టివేశారు, అంటే అతన్ని విడిచిపెట్టేశారు.
ఈ జీతగాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటారు కానీ గొర్రెల యొక్క క్షేమాన్ని కోరరు. అక్కడ మనం లూకాసు సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లుగా కానీ, ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లుగా కానీ ఎవరినైతే దేవుడు మందకు కాపరులుగా నియమించి ఉన్నారో వాళ్ళు గొర్రెలను సరైన విధంగా ఎరిగి ఆయా కాలంలో సరైన విధంగా ఆహారాన్ని అందించేటువంటి వారుగా ఉండాలని ప్రభువు నియమిస్తాడు. అలా కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని మనం మన జీవితాల్లో కూడా చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి చెప్పబడినటువంటి జీతగాడు కాకుండా, జీతగాడు ఇక్కడ 12వ వచనంలో చూసినప్పుడు తోడేలు వచ్చట చూచి గొర్రెలను మిడిచిపెట్టి పారిపోను. ఈ తోడేలు అనేటువంటిది ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు ఈ విధంగా చెప్తాడు. 10వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తరువాత 17వ వచనంలో, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకు సాక్షార్థమై ఉండే నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకును తేబడుతురు. ఈ తోడేళ్ళు అనేటువంటి స్వభావం కలిగిన వారు మనుషులు మందను చెదరగొట్టడానికి, తర్వాత మనకు అప్పగించబడినటువంటి పనిలో మనము భయపడి పారిపోయేటట్లుగా చేస్తారు ఈ తోడేళ్ళు అనేవాళ్ళు. అలా ఈ తోడేళ్ళ యొక్క స్వభావం అటువంటిది. తర్వాత ఇంకొక చోట చూస్తే అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 29వ వచనంలో పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలకు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో మీలో ప్రవేశించునని తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుచూ మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఈ విధంగా మందను చెదరగొట్టడం అనేటువంటిది ఈ తోడేళ్ళ యొక్క పని. అది ఆకలి ఉండి మందను, ఒక గొర్రెను చంపి తినటం అనేటువంటిది చేయదు. అది మందను చెదరగొట్టే పనిలో ఉంటాడు ఆ తోడేలు. కనుక ఈ తోడేలు వచ్చుట చూచి ఈ జీతగాడు వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకొని మందను విడిచిపెట్టి పారిపోతారని చెప్తున్నాడు. కానీ 13వ వచనంలో, జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. 14వ వచనంలో, నేను గొర్రెల మంచి కాపరిని. సో ఇక్కడ 11వ వచనంలో కూడా, 10వ వచనంలో గొర్రెలకు జీవం కలుగుటకు నేను వచ్చి తిని, 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే దొంగల విషయంలో ఎలా ఉన్నారో దోచుకునేవాళ్ళు, జీతగాళ్ళు అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళుగా ఉంటారో అది చెబుతూ వాళ్ళకి భిన్నంగా ఉన్నటువంటి ప్రభు యొక్క స్వభావాన్ని గురించి మనకు తెలియజెప్తున్నాడు. ఆయన తన ప్రాణము పెట్టి గొర్రెలను రక్షించేవాడిగా ఉన్నాడని. 14వ వచనంలో కూడా, నేను గొర్రెల మంచి కాపరిని. ఈ మంచి కాపరి అనేటువంటి మన ప్రభువు తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టేవాడిగా ఉన్నాడు. ఈ 11వ వచనంలో కూడా గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అదే 15వ వచనంలో కూడా, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ ప్రాణం పెట్టడం అనేటువంటిది అంటే స్వయంగా తన యొక్క జీవాన్ని మన కొరకు ధారపోయటం. అది ఈ గొర్రెలు ఏ విధంగా ఈ రక్షణ పొందుతాయో దానికి అవసరమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉండి, మరి మన యొక్క క్షేమాన్ని కోరేవాడుగా ఉండి ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తనలు 16వ అధ్యాయం 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇక్కడ ఈ ప్రభు తండ్రితోటి మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన దేవునితోటి. అంటే నువ్వు నన్ను కాపాడేవాడుగా ఉన్నావని చెబుతూ, అలాగే భూమి మీద ఉన్నటువంటి భక్తులు కూడా వాళ్ళు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అంటే ఈ 16వ కీర్తన ప్రభు చనిపోవటానికి మునుపు ఆ అనుభవంతో ఆ సందర్భంలో రాయబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన కీర్తన. ఆయన ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు, అంటే దేవుని దృష్టిలో ఎంతో ప్రత్యేకమైన వారు నాకు కేవలం ఇష్టలు, అందుచేత వారి కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. దాని తర్వాత సామెతలు 8వ అధ్యాయం 31వ వచనం, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటునే. కనుక
దేవుడు మనుషులను సృష్టించినప్పుడు వారు మరి నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండటానికి కలుగు చేయబడిన పరలోకాన్ని బట్టి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు సంతోషించిన వాడుగా ఉన్నాడు. అందుచేతనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనం, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. 11వ వచనం, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. 12, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. సో ఈ విధంగా ఇక్కడ 700 సంవత్సరాలకు ప్రభు రాక మునుపు పుట్టక మునుపు చెప్పబడినటువంటి ప్రవచనాన్ని గురించి ప్రభు గొర్రెలకు నేను మంచి కాపరిని, నా ప్రాణం గొర్రెల కొరకు పెట్టుచున్నానని చెప్తున్నాడు. సో ఈ విధంగా ఈ జీతగాడు దొంగలకు వ్యతిరేకంగా తర్వాత ఉంచబడినటువంటి తోడేళ్ళు లాంటి పరిస్థితులలో గొర్రెలను కాపాడుతూ గొర్రెల కొరకు, గొర్రెల యొక్క క్షేమం కొరకు తన ప్రాణాన్ని అప్పగించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనం ఈ భాగాలలో చూస్తాం. అలా చెప్పిన తర్వాత 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరు ఒక్కడియు అగును. ఇక్కడ ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సో మొట్టమొదటిగా ఆయన యూదుల వద్దకు వచ్చి మరి ప్రభు తండ్రిని గురించినటువంటి పరిచయాన్ని, తరువాత తండ్రి వారి పక్షంగా కలిగిన ఉద్దేశాలన్నిటిని కూడా తెలియజెప్తూ మాట్లాడాడు. వాళ్ళలో నుంచి కొంతమంది రక్షించబడిన వారుగా ఉన్నారు. వారు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక 120 మంది ఉన్నారు. అంటే అన్ని ఆటుపోటులను తట్టుకొని ఇలా దొంగలుగా ఉన్నవాళ్ళు, వేరైన వాళ్ళు, తోడేళ్ళు, ఆ పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించి ప్రభు పక్షంగా నిలబడినటువంటి వారు 120 మంది. అలా ఆ దొడ్డిలో ఉన్నటువంటి వారిని ఇంకా వేరైన వారు కూడా ఉన్నారని చెప్తున్నాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే అన్యజనులలో నుంచి రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నవారని అర్థం. మొట్టమొదటిసారిగా సమరయలో ఫిలిప్పి అనేటువంటి ఒక మరి సువార్థికుడు అక్కడ ప్రకటించినప్పుడు, తర్వాత కొర్నేలి గృహంలో పేతురు ప్రకటించినప్పుడు అనేక మంది రక్షణ పొందారు. వీరు వేరైనటువంటి దొడ్డికి సంబంధించినటువంటి గొర్రెలు. అలా యూదులు, అన్యజనులు ఇద్దరు కలిసి ఒక నూతనమైనటువంటి పురుషుడిగా దేవుడు ఈ రోజులలో పనిచేస్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆయనను మునుపు దూరస్తులైన మీరు, అంటే ఇప్పుడు దూరస్తులైన మీరు అంటే అన్యజనులు అని అర్థం. అంటే యూదులు కాకుండా ఉన్న వారందరూ అని అర్థం. దానిలో అన్ని దేశముల వారు, భాషల వారు, జాతుల వారు అందరూ దానిలోనికి వస్తారు. వాళ్ళందరూ కూడా దూరస్తులు. మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. అంటే ఆయన చనిపోవడం ద్వారా అంగీకరించిన వారందరూ కూడా దేవునికి చెందినవారుగా చేయబడ్డారు. ఆయన మన సమాధానం అయ్యండి, మీకును మాకును. మీకును అంటే అన్యజనులకు, మాకును అంటే పౌలు రాస్తున్నాడు కాబట్టి, పౌలు యూదుడు కాబట్టి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ద్వేషాన్ని, అంటే అంతకుముందు యూదులు అన్యజనులని ద్వేషించేవారు, అన్యజనులు యూదులను ద్వేషించేవారు. ఆ విధంగా ఉన్నటువంటి అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన. అలా ఈ యూదులు, అన్యజనులు ఇద్దరూ కూడా కలిసి ఒక తాటి మీదకి రాగలిగేటట్లుగా చేశాడు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి
దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్నటువంటి భాగంలో కూడా అదే. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే అన్యజనులైన వారు, ఈ దొడ్డివి గొర్రెలు అంటే యూదులు, ఇద్దరిని కలిపి ఒక మందగా చేసేటువంటి పనిని ప్రభువు ప్రారంభించున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ఈ చెప్పబడినటువంటి ఈ కార్యానికి అది ఆ సంఘము అనేటువంటి దానికి ఈ వాక్యంలోని పునాది ఉన్నది. అనగా యూదులు, అన్యజనులు అందరూ కూడా కలిసి కట్టబడినటువంటిది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయందని సున్నతి పొందకపోవటనియు భేదము లేదు, పరదేశి అని సిథియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. ఆ విధంగా అందరూ కూడా రకరకాలైన వారందరూ కూడా కలిసి ఒక మందగా చేయబడ్డారు. దీనిని గురించినటువంటి చివరి వివరణ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ. ఈ విధంగా ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి. అవి వాళ్ళందరూ కూడా అన్యజనులలో నుంచి పిలువబడిన వారందరూ, యూదులలో నుంచి పిలువబడిన వారందరూ కలిసి ఒక మందగా చేయబడటం అనేటువంటిది చూస్తాం. ఇక్కడ ఈ 16వ వచనంలో చెప్పబడినట్లు ఈ దొడ్డివి కాని అంటే యూదులందరూ కూడా ఒక దొడ్డికి సంబంధించిన వారుగా చేయబడ్డారు. అంటే ఒక కంచె వేసి ఒక మతము అనేటువంటిది, ఆ మతానికి ఆధారం దేవుడు వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రము, దాని ప్రకారంగా నడిచేటువంటి సంబంధం కలిగిన వారు అని అర్థం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే అన్యజనులు, రకరకాలైనటువంటి మనుషుని యొక్క ఆచారాలు, వేరైనటువంటి ఆరాధనాభావం కలిగినటువంటి వారందరూ కూడా తీసుకుని రాబడి ఇప్పుడు క్రొత్తగా నూతన పురుషుడిగా చేయబడినట్లుగా అని మనం చదువుతున్న ఎఫెసీ పత్రికలో కానీ, తర్వాత ప్రకటన గ్రంథంలో కానీ, కొలసీలో కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దొడ్డిలోనికి తీసుకుని రాబడటం లేదు. దొడ్డి అనేటువంటిది ఎప్పుడు కూడా మనుషుని యొక్క తెలియక మతపరమైనటువంటి భద్రత, తర్వాత సురక్ష, తర్వాత వేరైనటువంటి ఒకరితో ఒకరు కలిసి ఉండటంలో కలిగినటువంటి వెచ్చదనాన్ని అనుభవించేటువంటి స్థలం దొడ్డి. మంద అనేటువంటిది ఎటువంటి కంచె లేక గోడ, తలుపు లేకుండా, తర్వాత వేరే దేని మీద ఆధారపడకుండా, మతపరమైనటువంటిది కాకుండా, ఆ గొర్రెలు కేవలము ప్రభువుని మాత్రమే చూస్తూ, కాపరిని మాత్రమే చూస్తూ, ఆయన స్వరాన్ని వింటూ మాత్రమే నడిపించబడేటువంటిది మంద. దొడ్డిలో మన యొక్క భద్రత మన చుట్టూ ఉన్నటువంటి కంచె లేక గోడలు లేక తలుపులు లేక కాపరి, ఆ ద్వారపాలకుడు. ఈ మందకు భద్రత అంతయు కూడా కాపరి మీద మాత్రమే. కనుక ఎవరైతే ఒక మతపరమైనటువంటి ఒక సంఘం అనేటువంటి దానికి ఆధారంగా ఉంటూ, దాని ద్వారా అంటే మనుషుని ద్వారా లేక వారికి చుట్టూ కల్పించబడినటువంటి వలయం అనేటువంటి భద్రతా వలయం ద్వారా ఆ లోపల ఉండి పోషించబడేటువంటిగా వారుగా ఉంటారో అదంతా కూడా దొడ్డి కిందకు వస్తుంది. ఎవరైతే బయటికి రాగలిగి, ఎలా అయితే ఈ చూపు పొందిన గుడ్డివాడు బయటికి వచ్చేసాడో, ప్రభు అతనికి కనబడి అతని స్వరాన్ని వినగలిగి అతన్ని చూడగలిగాడో, వారందరూ కూడా ఒక మతపరమైన ఆచార సంబంధమైనటువంటి విధంగా ప్రభువుని వెంబడించేవారుగా ఉండకుండా, ప్రతిరోజు ఆ గొర్రెలు ఆయనను ఎరిగి ఆయన స్వరాన్ని విని కేవలం ఆయన ఆధారంగా జీవించేవాళ్ళుగా ఉంటారు. దొడ్డిలో ఉన్న గొర్రెలకు వర్షము, వేడిమి, చలి వీటన్నిటికీ కావలసిన భద్రత దొరుకుతుంది. మందలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరు బయట కేవలము
కాపరి యొక్క స్వరాన్ని మాత్రమే వింటూ ఆ స్వరాన్ని ఎరిగిన వారుగా ఉండి ఆయనలో ఉన్నటువంటి భద్రతలో నిలబడతారు. దొడ్డి మనిషి కల్పించేటువంటి భద్రతకు గుర్తు. మంద దేవుడే స్వయంగా వారికి భద్రతగా చేయబడినటువంటి దానికి గుర్తు. దొడ్డి మనందరినీ కూడా ఒక స్థలంలో బంధించి వారు ఇచ్చేటువంటి ఆహారం మీద బ్రతికేటువంటి జీవితానికి గుర్తు. ఈ మంద మనల్ని ఆరు బయట తీసుకుని వెళ్ళి కొండలలో, లోయలలో, పచ్చిక బయళ్ళ మీద, మరి మెల్లటి జలప్రవాహములు మారేటువంటి స్థలాలలో ఆయన మనకు ముందుగా నడుస్తూ మనలను నడిపించేటువంటి దానికి మంద గుర్తు. నూతనమైనటువంటి దానిని ప్రభు ప్రారంభిస్తున్నాడు అంటే దొడ్డిలో నుంచి బయటికి వెలుపలికి తీసుకొచ్చి, ఏ విధంగా అయితే పుట్టుగుడ్డివాడు మరి చూపు పొందిన తరువాత, వెలివేయబడిన తరువాత ప్రభువును వెంబడించేటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడతాడో, మనిషి ఏదైతే మతపరమైనటువంటి, ఆచారపరమైనటువంటి, ఏ మతమైనా సరే, క్రైస్తవత్వం అయినా సరే, దానిలో నుంచి బయటికి రాగలిగి సంపూర్ణంగా ప్రభువు వైపు తన కన్నులు తిప్పి ఆయనను చూచి ఆత్మలో ఆయన స్వరాన్ని వింటూ ప్రతిరోజు ఆయన ద్వారా నడిపించబడుతూ వాక్యం ద్వారా ఆయన ఆత్మచేత పోషించబడేటువంటి అనుభవం కలిగిన వారందరూ కూడా మంద అని పిలువబడతారు. అలా కాకుండా సమాజ మందిరానికి అలవాటు పడి దానిలో మరి పరిమితమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించుతూ స్వయంగా మంచి కాపరి యొక్క స్వరాన్ని వినకుండా ఉన్నటువంటి స్థితిలో ఆచారాలు, వ్యవహారాల చొప్పున లేక పనుల చొప్పున మరి దేవుని యొక్క స్వరాన్ని వినుటిలో వెనకబడిపోయి బలహీనంగా చిక్కిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు అందరూ దొడ్డిలో ఉన్నవారు. ఎక్కడైతే కాపరితో పాటుగా మనము కొండల యొక్క అనుభవంలోనికి, లోయల యొక్క అనుభవంలోనికి, మరి మంచి పచ్చిక బయళ్ళ యొక్క అనుభవంలోనికి, తర్వాత మరి సరైనటువంటి మన క్రొవ్వు మెదడు తినగలిగేటువంటి స్థలములలోనికి కాపరి చేత నడిపించబడతాడో, ఎందుకంటే ఈయన జీతగాడు కాదు, లేకపోతే దొంగ కాదు, తోడేళ్ల స్థలంలోనికి మనని తీసుకువెళ్ళాడు. ఎప్పుడు కూడా గొర్రెల యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అప్పగించిన వాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆ గొర్రెలు బాగా బలంగా తిని ఆరోగ్యకరంగా ఉండగలగటానికి ఏదైతే అవసరమో ఆ కార్యాన్ని అంతటినీ జరిగించేటువంటి వాడు. ఎవరికి అటువంటి విధంగా ఆయన దొడ్డిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆచార సంబంధంగా వ్యవహరించే మతతత్వం నుంచి బయటికి తీసుకొచ్చి కేవలం ఆయన స్వరాన్ని వింటూ ఆయనను వెంబడించేటువంటి అనుభవంలో ఉండాలని కోరుతాడో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా బలంగా నడిపించేటువంటి వారందరూ కూడా మంద యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడతారు. అది దేవుడు మన అందరి విషయంలో కోరుతున్నటువంటి అనుభవం. తర్వాత చూడండి 15వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఇది తండ్రికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి కలిగిన సంబంధాన్ని గురించి చెప్తున్నాడు. అంటే ఆయన తండ్రిని ఎలాగ ఎరుగునో, తర్వాత తండ్రి తనను ఎలాగ ఎరుగునో, ఆయన తన గొర్రెలను ఎరిగేవాడుగా ఉన్నాడు. తర్వాత గొర్రెలు కూడా నన్ను ఎరుగును అని చెప్తున్నాడు. ఈ తండ్రి కుమారులు ఎరగటం అనేటువంటిది మనం చూసినప్పుడు ఆయన చెప్పినాడు, ఎప్పుడు కూడా ఎవరు దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని మనకు బయలుపరిచున్నాడని. అంటే వారిద్దరి మధ్యలో కూడా ఏమీ తేడా లేదు. అంటే అటువంటి విధంగా ఒకరినొకరు ఎరిగిన వారుగా ఉన్నారని అర్థం. అలాగే ప్రభువు తన గొర్రెలను కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంటే మన అందరినీ కూడా, అంటే ప్రభువు వచ్చిన దగ్గర నుంచి ఎవరెవరైతే ఆయన చేత పిలువబడ్డారో, రక్షణ పొందారో, ఆయనను సొంత రక్షకుడిగా దేవుని కుమారుడిగా అంగీకరించి వాళ్ళ జీవితాలలో ఆయనను ప్రతిష్ఠించి ఆయన యొక్క అనుభవంలోనికి రాగలిగారో వారందరినీ కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగును. ఇది మనందరం కూడా పరీక్షించుకోవాల్సిన విషయం. తండ్రి కుమారుడిని ఎరిగిన విధంగా, కుమారుడు గొర్రెలను ఎరిగిన విధంగా మనము ఆయనను ఎరుగుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనలో ఆయనను ఎరుగుట అంటే అర్థం ఆయన కలిగిన స్వభావం ఎటువంటిది, ఆ స్వభావానికి అనుసారంగా ఆయన గుణములు ఏ విధంగా ఆయనలో బయలుపడుతున్నాయి, ఆ గుణములకు అనుసారంగా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, క్రియలు జరిగిస్తున్నాడు అనేటువంటిది కనుక మనం చెప్పగలిగితే
అప్పుడు మనం ఆయనని ఎరిగినట్లు. అలా అంటే దేవుని యొక్క జ్ఞానం ద్వారా నడిపించబడటం అనేటువంటిది మనలో గనక జరిగినట్లయితే మనం ఆయనని ఎరిగినట్లుగా మనం చెప్పవచ్చు. మన ప్రభు ఈ లోకంలో ఉండగా తండ్రి ఎటువంటి వాడో దానికి అనుసారంగా ఆయన యొక్క ప్రవర్తన అంతా కూడా ఉన్నది. ఎందుచేతనంటే ఆయన తండ్రిని ఎరిగిన వాడు కనుక ఆ ప్రకారంగా ఈ లోకంలో జీవించుతూ, బోధించుతూ, మాట్లాడుతూ, క్రియలు జరిగించుతూ వచ్చాడు. అలా మనం గనక జరిగించినట్లయితే అప్పుడు మనము తండ్రిని, కుమారుడిని ఇద్దరం ఎరిగి ఉన్నామని మనం చెప్పవచ్చు. మన యొక్క సంభాషణలో, ఆలోచనలో, తలంపులలో, మాటలలో, తర్వాత క్రియలలో వేరైన విధంగా గనక మనం నడుస్తున్నట్లుగా ఉంటే అదంతయు కూడా దేవుడిని ఎరగని దాని కింద వస్తుంది. ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది వారు ఎంతవరకు ప్రభువుని ఎరిగి ఉన్నారు, ఏ విధంగా ఎరిగి ఉన్నారు, వారు యొక్క జీవితం యొక్క అనుభవం ఏ విధంగా ఉన్నది, అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అలా ఇక్కడ ప్రభు గొర్రెలను ఎరిగిన వాడుగా ఉన్నాడు, గొర్రెలు ఆయనను ఎరిగినవిగా కనబడుతున్నాయి. అది దేవుడు మనందరి పక్షంగా కలిగినటువంటి ఉద్దేశం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19వ వచనాల వరకు నేను చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఎక్కడైతే ఆ గుడ్డివాడి యొక్క కన్నులు అంతరంగంలో వెలిగించబడి ఆయనను చూడగలిగాడో, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకుని వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడే మనం ఏం చదువుతున్నాం? ఈ నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఇక్కడ పౌలు యొక్క ప్రార్థన కూడా అదే. అంటే ఏ విధంగా అయితే కుమారుడిని మృతుల నుంచి లేపియుటలో తన యొక్క బలాతిశయాన్ని తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడో, తర్వాత మనలను పిలుచుటలో కలిగినటువంటి ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఎటువంటిదో అది తెలుసుకొనాలని మనకు ప్రత్యక్షత కలిగినటువంటి మనసు, జ్ఞానమును ప్రత్యక్షతను కలిగిన మనసు మీకు అనుగ్రహించబడాలని నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు. కనుక ఈ విశ్వాసులని పిలువబడే మన అందరిలో కూడా ఈ తండ్రిని గురించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం అనుసారంగా ఆయన మనతో ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఆయన గుణములు, ఆయన యొక్క బలము, ఆయన ఏ స్వభావం చేత పాపముల మీద జయం పొందిన, పాపము లేకుండా, కీడు చేయకుండా మంచిని జరిగించుతూ మరి మన అందరి యొక్క క్షేమాన్ని కోరుతూ మనల్ని భద్రపరిచేటువంటి విధంగా ఉన్నాడో ఆ జ్ఞానం కలిగిన వారుగా మనం నడవాలని పౌలు వారిని గురించి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. ఈ విశ్వాసులమైన మన అందరిలో కూడా ఇది ఎంతగానో లోపించున్నది. ప్రభు మనల్ని ఏ విధంగా ఎరిగి ఉన్నాడో మనము ఆయనను అదే విధంగా ఎరగటం అనేటువంటిది గొప్ప ధన్యత. ఆయన మనలో, మన యొక్క ఆలోచనల్లో, తలంపులలో అవి రాక మునుపు కూడా ఆయన మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సర్వాంతర వ్యాపి, సర్వజ్ఞాని కనుక సమస్తమును మన పక్షంగా ఎరిగిన తండ్రిగా ఆయన ఉన్నాడు. కానీ మనము వారిని, అంటే వాళ్ళ యొక్క పరిశుద్ధత, మంచితనము, తర్వాత ఏ స్వభావం చొప్పున ఉండి పరిశుద్ధతలో ఉండటం చేత పాపం మీద పాపం లేకుండా ఉన్నారో అటువంటి పరిశుద్ధతలో కలిగిన జీవితం యొక్క అనుభవాన్ని కూడా మనం ఎరిగి ఉండాలని ఆయన కోరతాడు. మనం ఆయన ఏ విధంగా పాపాన్ని చూస్తాడో అదే విధంగా మనం చూడాలని కోరతాడు. అప్పుడు మనం చెప్పవచ్చు, నేను ఆయనను ఏ విధంగా ఎరిగి ఉన్నానో దానిని బట్టి నేను ఈ లోకంలో ఈ విధంగా నడుచుకొంచున్నాను అని. మన జీవితాలలో ప్రతిదీ కూడా మన ఇష్టం చొప్పున మనం కోరిన విధంగా, తర్వాత ఏది మన యొక్క ఆవేశపూరితమైన ఎమోషన్స్గా ఉంటూ నడిచేటువంటి జీవితం ఉంటున్నదో అలాగే జీవిస్తూ నేను దేవుడిని ఎరిగి ఉన్నానని చెప్పడం అనేటువంటిది అంత సబబైన విషయం కాదు. తర్వాత చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం 10వ వచనం నుంచి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అంటే సంపూర్ణంగా ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు
అది అసంపూర్ణమైనది, పనికి రాకుండా పోతుంది. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు ఇది ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను ఎలా ఆలోచించానో, తలంచానో, మాట్లాడానో, ఇప్పుడు పెద్దవాడిని అయినప్పుడు వాటన్నిటిని కూడా తీసివేసుకున్నానని చెప్తున్నాడు. అయితే చాలామందిలో ఆత్మ సంబంధమైనటువంటి పిల్లవానితనం వలె, అంటే ఎదగనితనం ఇంకా కొంతమందిలో కనబడేదిగా ఉంటుంది. వాళ్ళు ఇన్ని సంవత్సరాలలో ఆత్మ సంబంధంగా ఏ విధంగా మారాలో ఆ విధంగా మారనటువంటి వారుగా ఉండే అవకాశం ఉంది. కానీ పౌలు ఇది ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా కాదు అని అందరి విషయంలో చెప్తున్నాడు. ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసితిని. 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి ఉన్నాను, ఇప్పుడు అద్దములో చూచినట్లుగా సూచనగా చూచున్నాం. అంటే ప్రభువుని గురించి, తండ్రిని గురించి అన్ని విషయాలలో కూడా ఎరుగుతున్నటువంటి అనుభవంలోనికి వస్తున్నాం. కానీ అది ప్రత్యక్షంగా మనం ప్రభు ఎదుట ఇంకా నిలబడలేదు కాబట్టి సూచనగా చూస్తున్నాం. కానీ అప్పుడు అంటే ప్రభువును చూచినప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాం. అంటే ఇప్పుడు వారిని గురించి ఈ శరీరంలో కలిగినటువంటి పరిమితులకు ఆధారంగా మనము పరలోకములో ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏ విధంగా ఆయనను ఎరగాలో ఆ విధంగా ఎరగం. ఇప్పుడు ఎంతవరకు సూచనప్రాయంగా ఆయనను, కాపరిని గురించి, తండ్రిని గురించి ఎలా ఎరగాలో ఆ విధంగా ఎరిగి అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. అంటే మనం ఆయనను చూచినప్పుడు ఆయనను ఏ విధంగా ఎరగబడాలో ఆ విధంగా ఎరుగుదును అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కలిగిన శరీర సంబంధము, భూలోక సంబంధమైనటువంటి నివాసము, లేక ఇంకా ఇతరమైనటువంటి పరిమితుల మధ్యలో కూడా ఆయనను ఎటువంటి విధంగా మనం ఎరగాలో అటువంటి విధంగా ఎరగగలిగినటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడగలగటానికి ఈ మందగా ఉండేటువంటి జీవితం మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఒక దొడ్డిలోనికి లేక అనేక మతము అనేటువంటి గోడలు, తలుపులు, లేక మనుషుల చేత నియమింపబడినటువంటి మనుషుల యొక్క ఆధారంగా జీవించేటువంటి క్రైస్తవ జీవితం మనము ఆయనను సరైన విధంగా ఎరగకుండా ఉండేటువంటి అనుభవంలోనికి తీసుకెళ్తుంది. అలా కాకుండా ఆరు బయట అన్నీ కూడా పరిస్థితులన్నిటి మీద మనం ఆయన మీద ఆధారపడుతూ ఉండగలిగిన జీవితం, ఆయన చూస్తూ ఆయన వింటూ నడిపించబడినటువంటి అనుభవం ఏదైతే ఉంటున్నదో అది మనం ప్రతిరోజు ఆయనను ఎరుగుట అనే అనుభవంలోనికి లోతుగా తీసుకెళ్తుంది. మనందరం కూడా మన జీవితాలలో కలిగేటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వీటన్నిటిలో భయపడతాం, మనుషుల యొక్క సహాయాన్ని కోరుతాం, లేక మన అంతరంగంలో వేరైనటువంటి ప్రణాళికలు రచించుకొని వాటికి ఆధారంగా ఆ సమస్యలలో నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ మందలో ఉన్నటువంటి ఈ గొర్రెలు అనగా విశ్వాసులు కేవలము ఆయన వైపు చూస్తూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన స్వభావానికి అనుసారంగా నడవటానికి ప్రతి పరిస్థితిలో నేర్చుకునేవారుగా ఉంటారు. ఆ విధంగా ఉండి ఆయన ద్వారా జ్ఞానము, వివేచన, అంటే ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో దానికి ఆధారంగా వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన మనలను ఏ విధంగా ఎరిగి ఉన్నాడో మనము ఆయనను ఆ విధంగా ఆయన ఎలా ఉన్నాడో అది ఎరగేటువంటి అనుభవంలోనికి ప్రతిరోజు ముందుకు సాగుతూ ఉంటాడు. అది మన క్రైస్తవ జీవితంలో మన ఎముకలకు పుష్టి, మన శరీరానికి అంటే అంతరంగ పురుషుడు బలంగా బలపడుతున్న దానికి గుర్తులు. అలా కాకుండా కనుక మనం జీవించినట్లయితే బలహీనంగా ఉన్నటువంటి గొర్రెల వలె రక్షణ పొందినప్పటికీ మన ప్రభువులో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయన మనకు పాపము నుంచి విడుదల కలుగు చేయడానికి ఆయన ఉపయోగించేటువంటి బలాతిశయము, తర్వాత మనలను ఎందుకు పిలిచి ఉన్నాడో ఆ గుణముల యొక్క అనుభవంలోనికి వచ్చుటలో ఉండవలసిన ఎదుగుదల అవన్నీ కూడా రావు. అందుచేతనే ఆయన దొడ్డిలో నుంచి మనలను బయటికి తీసుకుని వచ్చి మందలోనికి తీసుకొచ్చి మనము ఆయనను ఎరుగుట అనేటువంటి దానిలోనికి, తర్వాత ఆయన మాటి మాటికి చెబుతున్నటువంటి మాట, నా గొర్రెలు నా స్వరము వినును. అది మనందరికీ కూడా ప్రతిరోజు అభ్యాసం చేయవలసిన విషయం. ఆ స్వరాన్ని వినటం అనేటువంటిది
ఈ వాక్యములో ఆయనను గురించినటువంటి వివరణ ఏదైతే ఉన్నదో ఆ ప్రకారంగా నడుచుకునటానికి మన అంతరంగంలో ఉన్నటువంటి యథార్థత ఆత్మ మనకు తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మనలో ఎప్పుడైతే అంతరంగంలో యథార్థత ఉండదో ఈ వాక్యంలో రాయబడిన విషయాల యొక్క అనుకరణ అవి మన జీవితంలో అన్వయించుకొని ప్రభువు మీద ఆధారపడుతూ విశ్వాసంతో జీవించగలిసినటువంటి అనుభవానికి మనకి నడిపించదు. అది మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకొని సరైన విధంగా జీవించడం అనేటువంటిది అభ్యాసం చేయాలి. దేవుడు ఈ వాక్యాన్ని మనకు ఆశీర్వదించును గాక.